హుజురాబాద్ మండలంలోని డీబీఎల్ కంపెనీ అక్రమంగా మట్టి తరలిస్తున్నారు అని ఈరోజు కరీంనగర్ ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ వివరాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడి గ్రామ సర్పంచ్ కూడా మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది చెప్పండి సార్. హుజురాబాద్ మండల్ మాందాడిపల్లి ఏగేరు సర్పంచ్ సార్. తుమ్మనపల్లి రెవెన్యూ విలేజ్లో సార్ డీబీఎల్ కంపెనీ వారు కంపెనీ వేసుకొని బైపాస్ రోడ్డు వేయబడడానికి సార్ అక్రమంగా మొత్తం 490 సర్వే నెంబర్ సార్. అది దళితులకు ఇచ్చిన లావాణి పట్ట భూమి సార్. ఆ పట్ట భూమి సర్వే పక్క పుట్టి దాదాపు పాండలగుట్ట నుండి పంగలగుట్ట వరకు కొత్తపల్లి, రంగాపూర్ శివారు, కొత్తపల్లి శివారు, సిరిసపల్లి శివారు, ఈ మాందడిపల్లి తుమ్మనపల్లి శివార్లకి వెళ్ళి దాదాపు ఒక 60 ఎకరాల భూమి తీసిరు సార్. మేము ఇదివరకు గతంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. డీపీఎల్ కంపెనీ వారు ఎవరు చెప్పినా పట్టించుకోవడం లేదు సార్. మైనింగ్ అధికారులను తీసుకుపోయి కొలిపించినాం సార్. కొలిచినా కూడా వాళ్ళు చెప్పిందే మాకు అధికారం ఉన్నది, అది ఉన్నదని సార్ మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తారు, ప్రజల ఇబ్బంది గురి చేస్తారు. పంటలు ఆగమైపోతున్నాయి, బండలు పడి పంటలు ఆగమవుతున్నాయి. వరలలో పెద్ద పెద్ద బండలు పడుతున్నాయి. పాండలగుట్ట మరియు పంగలగుట్ట అక్కడున్న బోర్లు బ్లాస్టింగ్ పెట్టి మొత్తం రోజు 24 బ్లాస్టింగ్ పెట్టి అక్రమంగా తరలిస్తున్నారు సార్. మళ్ళీ వారు మేఘన క్రషర్, బాలాజీ క్రషర్, ప్రభాకర్ క్రషర్ అనేవారు 3 క్రషర్లు లీజుకి తీసుకున్నారు సార్. వీళ్ళు కూడా అక్రమంగా అమ్ముకుంటున్నారు సార్. దానికి ఎవ్వరు పట్టించుకుని లేదు సార్. దానికి ఏడి మైనింగ్ అధికారులు తీసుకుపోయి కొలిపియడం జరిగింది. వారు కూడా సార్ ఇది ఇన్లీగల్గా తీస్తున్నారు. గత ఎంఆర్ఓ గారు కోమల్ రెడ్డి గారు అనే వ్యక్తి 496 6 ఎకరాల 30 గుంటలు ఇచ్చినాం, మేము తతిమ్మదంతా ఇవ్వలేదు అని వారు చెప్పినారు సార్. ఏడీ గారిని కలవడం, ఏడీ వారి అధికారులను తీసుకుపోయి కలవడం సార్. అసిస్టెంట్ సిబి గారు కలిసి సిఏ గారికి కూడా అసిస్టెంట్ సిబి హుజురాబాద్ వారిని కూడా కలవడం జరిగింది సార్. వారు సిఏ గారికి రాసింది సార్. ఈ ఎన్నికలు చేపట్టుకొని డిలే అయింది సార్. ఇవాళ నేను ప్రజావాణిలో ఇవ్వడానికి, కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చినాను. ఎవరైతే బీదవారు ఉన్నారో, బీదలకు ఇచ్చిన భూములు ఎవరైతే అక్రమ తీసిన వారిపై చర్య తీసుకొని వాళ్ళకి న్యాయం చేయగలరని కోరుకుంటున్నారు సార్. 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా సార్. ఎందుకంటే అక్కడ గుట్టలు మొత్తం కూలగొట్టి బ్లాస్టింగ్ చేసి రోయింబావులు గుట్టలు పెడుతున్నారు. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతోంది? ఎప్పటి నుంచి వీళ్ళు డీబీఎల్ కంపెనీ అక్కడ తవ్వకాలు ప్రారంభించారు సార్? ఇప్పుడు వాళ్ళు చేపట్టి దాదాపు 1 ఇయర్ నుండి చేస్తున్నారు సార్. డీబీఎల్ కంపెనీ నుండి 1 ఇయర్ వాళ్ళు ఎలాంటి ఇన్లీగల్తోనే వాళ్ళు ఒక నంబర్ మీద తీసుకొని దాన్ని ఒక నంబర్ మీద, అది కూడా దళితులకు ఇచ్చిన భూమే, సిరిసపల్లి శివార్లోని నంబర్, అది దళితులకు ఇచ్చిన పేద దళితులకు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు సార్. ఆ పక్క పంట టోటల్ నంబర్లకి వెళ్ళి తీసి ఒక్కొక్కటి 600 లోతు అంటే 6 గోళ్ళ లోతు, 5 గోళ్ళ లోతు, 4 గోళ్ళ లోతు తీసారు సార్. దానికి నేను వాళ్ళ మైనింగ్ అధికారులను కూడా సంప్రదించినాను సార్. పోయిన వాళ్ళని తీసుకుపోయి చూపిస్తే కూడా మా ఎంఆర్ఓ గారు వాళ్ళ స్టాఫ్ను కూడా పంపించారు, చూస్తే సార్ మొత్తం ఇల్లీగల్గా తీసిరు సార్. దయచేసి వాళ్ళకు అందరికీ మాకు న్యాయం చేయగలరని ప్రత్యేకంగా వేడుకుంటున్నాను సార్ కలెక్టర్ గారిని. గతంలో మీరు ఫిర్యాదు చేశాను అంటున్నారు కదా, ఎక్కడెక్కడ ఫిర్యాదు చేశారు? అప్పుడు అధికారులు ఏమన్నారు సార్? మేము వాళ్ళని పిలిపి అది చేస్తాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామన్నారు సార్. కానీ ఇదివరకు తీసుకోవడం జరగలేదు సార్. వారు ఏంటంటే మన కలెక్టర్ గారు మైనింగ్ వాళ్ళకి రాశారు, మైనింగ్ వాళ్ళు వచ్చి ఫీల్డ్కి వచ్చి ఎంక్వైరీ చేశారు సార్. మేము ఎంఆర్ఓ గారు రాస్తాము, ఆర్డీఓ గారు రాస్తామన్నారు సార్. వారు ఇంతవరకు కూడా రాస్తామన్నారు సార్. ఎలక్షన్ చేపట్టి ఆగింది సార్. ఇప్పుడు వారి మీద చర్య తీసుకోవాలి సార్. డీబీఎల్ కంపెనీ ఆపాలి సార్. ఎందుకంటే అక్రమ తీసిన వాళ్ళపై చర్య తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్కదాని పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతారు సార్. పేద ప్రజల గుట్టలు మొత్తం అక్కడ పర్యావరణాన్ని నాశనం చేసి అక్రమంగా రోడ్లు వేస్తున్నారు సార్ వాళ్ళు. మేము రోడ్లు వేయడానికి వ్యతిరేకం కాదు సార్. కానీ నా దాంట్లో కూడా నాది కూడా ల్యాండ్ పోయింది, రోడ్డు ఇచ్చినాం సార్. కానీ అక్రమంగా ఈ సర్వే నెంబర్లో మొత్తం తీసారు సార్. అక్కడ విజిలెన్స్ అధికారులతో ఎంక్వైరీ చేయాలి సార్. ఇంటెలిజెన్స్ వచ్చి కూడా ఎంక్వైరీ చేసేది సార్. ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే సార్, విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని మా పేద ప్రజలను మమ్మల్ని ఆదుకోగలరని ప్రత్యేకంగా. ఈరోజు ప్రజావాణిలో మీరు దరఖాస్తు ఇచ్చిన అంటున్నారు కదా, ప్రజావాణిలో ఏమన్నారు ఆఫీసర్లు? మేము దానికి పరిష్కారం చేస్తాము, 2-3 రోజుల్లో పరిష్కరిస్తాము అని వారు చెప్పినారు సార్. అసిస్టెంట్ కలెక్టర్ గారు వారు చెప్పినారు సార్. మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. మైనింగ్ రాయండి, మన విజిలెన్స్కి రాయండి మేడం గారు,
రేస్తేనే అది సమస్య సాల్వ్ అవుతుంది. ఏడీఓ వాళ్ళకి రాస్తే మాకు స్టాప్ లేదు, మాకు స్టాప్ లేదు, మేము ఏం చేయాలి, మేము ఒక రోజు వచ్చినప్పుడు సపరేట్గా ఉంటారు, మళ్ళీ మేము వెనక వాళ్ళు యథాస్థానంలో బ్లాస్టింగ్ చేస్తారు. మొత్తం టిప్పర్లు పెట్టి వందల టిప్పర్లు పెట్టి మట్టి జారగొట్టినరు. ప్లస్ ఇప్పుడు బండలు మొత్తం జారగొడుతున్నారు, మొత్తం అక్రమం చేస్తుంటారు సార్. వాళ్ళు తీసుకున్నది ఎక్కడ ఒక్కసారి ఎవిడెన్స్తో ప్రూఫ్ వాళ్ళు ఎక్కడ లేదు సార్. అక్రమాలతో అన్యాయంతో ప్రజలను మోసం చేసి పేద రైతులను మోసం చేసి వారు డీబీఎల్ కంపెనీ రోడ్లు ఏమనగానే పేద రైతుల భూములలో తీయమనలేదు సార్, వాళ్ళు అక్రమంగా తీస్తున్నారు సార్. దయచేసి వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి, వారిని కంపెనీ ఆపుదల చేయాలి. సంబంధిత అధికారులు కలెక్టర్ గారు కానీ సిబి గారు కానీ విజిలెన్స్ అధికారులు కానీ ప్రతి ఒక్కరికి 2 చేతులు దండం పెడుతున్నారు సార్. వారి మీదపై చర్య తీసుకొని పేద ప్రజలకు న్యాయం, తుమ్మనపల్లి, మాందాడిపల్లి, సిరిసపల్లి ప్రజలకు, రంగాపూర్ ప్రజలకు, కొత్తపల్లి ప్రజలకు అందరికీ మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా. ఎవరైతే మన క్రషర్ వాళ్ళు ఉన్నారో వారు తీసుకున్నది కొంచెం అంటే 2 మీటర్లు 4 మీటర్ల చొప్పున, కానీ వాళ్ళు అక్రమంగా తీస్తాను. వాళ్ళకు ఆర్డర్ లేదు, ఏం లేదు, చెప్పేదోటి చేసేదోటి. ఒకటి తీయబడితే ఒక గుట్ట తీస్తారు, పంగలగుట్ట అని చెప్పి పాండలగుట్ట తీస్తారు, పాండలగుట్ట చెప్పి అక్కడ ఉన్న బోర్లు తీస్తారు, అక్కడ సింగపురం గుట్ట తీస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు చెప్పడం లేదు సార్, ఎవరు పట్టుకునే నాదులు లేడు సార్. దయచేసి అందరూ సార్ పేద ప్రజలు సార్ భూములు దక్కేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు సార్. సార్ ఎక్కడ అక్కడ చూస్తే తెలుస్తుంది, అక్కడ న్యాయ విచారణ చేస్తే తెలుస్తుంది, అక్కడ ఎవరు తప్పు చేసినా తెలుస్తుంది. కానీ మా దగ్గర మైనింగ్ అధికారులు ఏమంటున్నారంటే, మేము వచ్చి చూసిరు వాళ్ళు సార్ మా దగ్గర స్టాప్ లేదు, మేము ఏం చేయాలి, ఒకరోజు వస్తున్నాం, 4 రోజుల నుండి మేము రాకపోతే వాళ్ళు యథాస్థానాలు చేస్తున్నారు. మేము పోయి వాళ్ళతో మాకు పర్మిషన్ అని చెప్తున్నారు, పేరు కార్డు చూపిస్తారు, కానీ ఇంతవరకు వాళ్ళు ఒక్క కాగితం కూడా వాళ్ళ దగ్గర లేదు సార్. డీబీఎల్ కంపెనీ దగ్గర ఒక్క కాగితం కూడా లేదు. 6 ఎకరాల 30 గుంటల భూమి మైనింగ్ అధికారులు ఇచ్చినది ఒకటి, అది కూడా పేద ప్రజలకు ఇచ్చినాయి. మనిషికి 20 గుంటలు 10 గుంటలు 14 మంది పేద రైతులకు ఇచ్చిన భూమి. దాని పక్క సర్వే నెంబర్లు టోటల్గా 30 ఎకరాల వరకు తీసిరు సార్. సిరిసపల్లి, రంగాపూర్, కొత్తపల్లి, మాందాడిపల్లి, సింగాపూర్ ఎక్కడ చూసినా 6 గోళలు 5 గోళ లోతు నుండి తీసుకుంటూ వచ్చి ప్రజలను ఆగం చేసి, రైతులను ఆగం చేసి, పంటలు వేసుకున్న పంట పొలాలు రాళ్ల వల్ల దగ్జమైనాయి సార్. పంట పొలాలు దెబ్బతిన్నాయి సార్, కందిచేనులు కానీ ఇవన్నీ దెబ్బతిన్నాయి సార్. ఒక్కసారి న్యాయ విచారణ విజిలెన్స్ వాళ్ళను కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళని సిబిఐ వాళ్ళని పంపిస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది సార్. దయచేసి మాదేయాన్ని విర్రబీగుతున్నారు సార్, అది తప్పు సార్. దయచేసి పేద ప్రజలను ఆదుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను సార్. సో ఇది పరిస్థితి. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. సో చూస్తూనే ఉండండి.